ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పిలుపుతో తాడేపల్లిలో పాయకరావుపేట వైసీపీ ప్రజాప్రతినిధులు భేటీ కానున్నారు. 4 మండలాల నుంచి తాడేపల్లికి బస్సులో బయలుదేరి వెళ్లారు. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి సీఎం గారు బొత్స సత్యనారాయణ గారు నిలబెట్టడం జరిగింది. మరి ఆయన గెలిపిన నిమిత్తం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నాము. మరి ఎంపీటీసీలు జడ్పీటీసీలు మరి ఇక్కడ నుంచి బయలుదేరడం పాయకరావుపేట నియోజకవర్గం బయలుదేరుతున్నాము. మరి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి టీడీపీ పార్టీ కూడా పోటీ చేస్తుందని తెలిసింది. మరి 800 పై దాంట్లో 600 మంది పై ఎంపీటీసీలు జడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి అదే రకంగా పోటీ చేస్తున్నారు మాకైతే అర్థం కాలేదు. మరి 600 పై చెల్లెది మరి బొత్స సత్యనారాయణ గెలుపుతో మేము వ్యక్తం చేస్తూ గెలుపుతోనే మళ్ళీ ముందుకు వస్తామని తెలియపరుస్తూ ఈరోజు జడ్పీటీసీగా కాకినాడ రాయవరం మండలం ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వెళ్తున్నాము. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు నిల్చోబెట్టడం జరిగింది. మరి రేపు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా పాయకరావుపేట నియోజకవర్గం రాయవరం మండలం కూడా మరి ఎంపీటీసీని జడ్పీటీసీలు మా అందరం కలిసి ఏకదాటిగా బొత్స సత్యనారాయణ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి వేద్దామని కోరుతున్నాం. మరి టీడీపీ ఈరోజు ఏ రకంగా మరి ఈ ఎన్నికలకు ముందుకు వస్తుందో అర్థం కావట్లేదు.